ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కృష్ణా జలాలపై తెలంగాణ ఏపీ మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నీటి పంపిణీపై తీవ్రంగా తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణకు 40 టీఎంసీలు, ఏపీకి 20 టీఎంసీలు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. కానీ తెలంగాణ 63 టీఎంసీలు, ఏపీ 55 టీఎంసీలు డిమాండ్ చేస్తూ బోర్డు ఎదుట గట్టిగా వాదించాయి. అయితే ఏపీ ఇప్పటికే 7,000 క్యూసెక్కులు, తెలంగాణ 9,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండడం వివాదాన్ని మరింత ముదుర్చుతుంది. గురువారం జలసౌధలో కృష్ణా జలాల పంపిణీపై కీలక సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 2 రాష్ట్రాల సెక్రటరీలు, ఈఎన్సీలు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. అసలు ఈ సమావేశం బుధవారమే జరగాల్సి ఉండగా ఏపీ అధికారులు హాజరు కాకపోవడంతో గురువారానికి వాయిదా పడింది. తెలంగాణ తరపున ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఏపీ తరపున స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీలు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ 63 టీఎంసీలు, ఏపీ 55 టీఎంసీలు కోరగా బోర్డు ఈ విభజనపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ఏపీకి అసలు వాటా 23 టీఎంసీలే కాగా ప్రస్తుతం 16 టీఎంసీలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని తెలంగాణ స్పష్టం చేసింది. తమకు ఇంకా 130 టీఎంసీలు రావాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. అయితే వచ్చే 2 వారాలు కీలకమని, సాగు అవసరాల కోసం 23 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ వాదించింది. ఆయా కట్టు ఎండకుండా తగినంత నీరు అందించాల్సిన అవసరం ఉందని కోరింది. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తాగునీటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు 40 టీఎంసీలు, ఏపీకి 20 టీఎంసీలు మాత్రమే వినియోగించేందుకు సూచించింది. ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా సాగర్లో 515 అడుగులు, శ్రీశైలంలో 820 అడుగుల వరకే సాగునీటిని వాడుకోవాలని, ఆ తర్వాత తాగునీటి అవసరాలకు వినియోగించాలని స్పష్టం చేసింది. అయితే ఏపీ ప్రస్తుతం సాగర్ కుడి కాల్వ ద్వారా 7,000 క్యూసెక్కుల నీటిని డ్రా చేస్తుండగా తెలంగాణ ఆ పరిమితిని 5,000 క్యూసెక్కులకు తగ్గించాలని కోరింది. కానీ ఏపీ మాత్రం వారం రోజుల పాటు ఇదే స్థాయిలో నీటిని తీసుకొని ఆ తర్వాత తగ్గిస్తామని చెబుతుంది. మరోవైపు తెలంగాణ ఎడమ కాల్వ ద్వారా 9,000 క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 2,400 క్యూసెక్కులు డ్రా చేస్తుంది. అదేవిధంగా ఏపీ ఇప్పటికే 7 టీఎంసీల నీటిని వినియోగించిందని తెలంగాణ వాదిస్తుంది. ఇప్పటికైనా బోర్డు ఆదేశాలు అమలవుతాయా, లేక నీటి యుద్ధం మరింత ముదురుతుందా? వేచి చూడాలి. ఈ కంటెంట్పై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.